ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడు. చీకటిలో ఆయన వాక్యం వినిపించింది. ప్రకాశము కలుగుము అని. అప్పుడు వెలుగు కలిగింది. ప్రతి తరంలోనూ దేవుడు తన ప్రజలలో విశ్వాసముతో నిలిచిన వీరులను లేపాడు. అసాధ్యమును ఎదుర్కొన్న పురుషులు మరియు స్త్రీలు. నోవా నదుల మధ్య ఓడను నిర్మించాడు. అబ్రహాము చూడలేని వాగ్దానాన్ని నమ్మాడు. దావీదు రాక్షసుని ముందు విశ్వాసముతో నిలిచాడు. అగ్నిలో నడిచిన వారిని కూడా దేవుడు రక్షించాడు. ఎందుకంటే ఆయన వాక్యం ఎప్పుడూ నిలుస్తుంది. భూమిని కదిలించిన అద్భుతాలు దేవుని సజీవ శక్తిని చూపించాయి. ఇవి కేవలం కథలు కావు. ఇవి సజీవమైన సత్యాలు. నేటికి మన జీవితాలను మార్చే వాక్యాలు. స్వాగతం గాడ్సన్లోకి. వాక్యం జీవముగా మారుతుంది.